ప్రపంచంలో ఎన్నో వింతలు ఆచారాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని అనాగరికతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోతే కొన్ని వింత ఆచారాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి బయట ప్రపంచానికి తెలిసినప్పుడు ఇంత దారుణమైన అనాగరికతమైన ఆచారాలను మనుషులు ఎలా పాటిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా చనిపోయిన మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకోవడం, డెడ్ బాడీలను అద్దాల సమాధుల్లో పాతిపెట్టడం, చెక్క పెట్టెల్లో శవాలను పెట్టి వాటిని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వేలాడదీయటం, మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్న ఇలాంటి ఆచారాలు ఇప్పటికీ చాలా దేశాల్లో పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వింత ఆచారం గురించి తెలిస్తే మాత్రం ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. మనుషులు బంధువులు మృతదేహాలను తినడాన్ని కూడా ఆచారంగా పాటిస్తారా అని తీవ్ర ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆ తెగ మాత్రం తమ చనిపోయిన బంధువుల మృతదేహాలను లొట్టలేసుకొని తింటుంది. ఈ ఆచారాన్ని ఆ తెగ కొన్ని శతాబ్దాలుగా ఫాలో అవుతుంది. మరి బంధువుల డెడ్ బాడీలను తినే ట్రైబల్ జాతి ఏది? వాళ్ళు అలా తినడం వెనుకున్న నమ్మకం ఏంటి? వాళ్ళు నమ్మిన ఆచారమే వారికి ఎలా శాపంగా మారింది? లెట్స్ వాచ్. పాపువా న్యూగినియా లేదా పిఎన్జి అనేది నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ద్వీప దేశం. అంతేకాదు ఈ న్యూగినియా గ్రీన్లాండ్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇక్కడ ఫోర్ తెగ ప్రజలకు సంబంధించిన ఓ ఆచారం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆచారాన్ని ఈ తెగ పాటించేది. అదేంటంటే చనిపోయిన బంధువుల మృతదేహాలను తినటం. అవును, మీరు విన్నది నిజమే. దీన్నే ఎండోకార్నిజం అంటారు. వారి తెగలో ఎవరైనా బంధువులు మరణిస్తే వారి శరీరాన్ని తింటే పెద్దల ఆత్మలు తమలో లీనం అవుతాయని అక్కడ తెగల ప్రజలు నమ్మటమే ఈ ఆచారానికి కారణం. ఇక చనిపోయిన వారిని గౌరవించడానికి, కుటుంబంలో వారి ఆత్మను సజీవంగా ఉంచడానికి ఉద్దేశించిందే ఈ శవయాత్ర ఆచారం. ఈ ఆచారాన్ని పూర్తిగా ప్రేమ, కరుణ చర్యలుగా భావించేది ఫోర్ తెగ. ఇక చనిపోయాక శరీరాన్ని పాతిపెడితే దాన్ని పురుగులు తింటాయని, వాటికంటే ఆ శవాలను ప్రేమించిన వారే తినటం చాలా మంచిదని ఆ తెగవారు నమ్మేవారు. మరణించిన వ్యక్తి ఆత్మ తమలో సురక్షితంగా ఉండగలదని, అది వారిని కంట్రోల్ చేస్తుందని భావించేవారు. అయితే ఈ ఆచారాన్ని కేవలం మహిళలు, పిల్లలు మాత్రమే చేసేవారట. చనిపోయిన వారి మెదడును జాగ్రత్తగా బయటకు తీసి ఫెర్న్ చెట్లతో కలిపి వెదురు బొంగుల్లో వండేవారు. దీంతోపాటు ఒక పిత్తాశయాన్ని వదిలేసి శరీరంలోని అన్ని భాగాలను కాల్చి తినేవారు. అయితే ఈ ఆచారానికి మగవాళ్ళు 8 ఏళ్లు దాటిన మగపిల్లలు పూర్తిగా దూరంగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో వాళ్ళు సమూహంతో దూరంగా ఉండేవాళ్ళు. కేవలం తెగలోని వయోజన మహిళలే ఆ ఆచారాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇక చిన్నపిల్లలు కూడా తల్లులతో పాటు మృతదేహాలు తినే ఆచారంలో పాల్గొనేవాళ్ళు. ఇక కొంతకాలం పాటు ఈ ఆచారం బాగానే కొనసాగింది. కానీ కాలక్రమంలో వారిలో కురు అనే ప్రాణాంతక న్యూరో డిజనరేటివ్ వ్యాధి వ్యాప్తి చెందింది. దీంతో తీవ్రమైన వణుకు, అనుకోకుండానే గట్టిగా నవ్వులు, నడవటంలో ఇబ్బంది, నిలబడలేకపోవటం, సొంతంగా తినలేకపోవటం వంటి లక్షణాలు ఆ వ్యాధిలో భాగమయ్యాయి. ఇక శవాగార ఆచారంలో పాల్గొన్న వారిలోనే ఈ లక్షణాలు తీవ్రంగా కనిపించాయి. అయితే ఈ వ్యాధికి మంత్రతంత్రాలే కారణమని ముందుగా ఈ తెగ భావించేది. కానీ అది అంటువ్యాధిలా మారి తీవ్రంగా వ్యాప్తి చెందింది. దీంతో 1950లో ఈ వ్యాధి తీవ్రత పెరిగి ఫోర్ తెగలో మహిళలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నారు. అప్పుడు వారు ఈ ఆచారాన్ని వదిలేశారు. అయితే ఈ అనాగరిక ఆచారాన్ని వదిలేసి 50 ఏళ్లు గడిచినా దాని ప్రభావం మాత్రం తగ్గలేదు. కురు వ్యాధి కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇక 2009లో కురుతో బాధపడుతున్న వ్యక్తి మరణించినట్లు ఆస్ట్రేలియా వైద్య పరిశోధకుడు మైకేల్ ఆల్ఫర్స్ కనుగొన్నాడు. అయితే ఈ వ్యాధిపై నిఘా 2012 వరకు కొనసాగింది. ఆ తర్వాత అధికారికంగా ఆ అంటువ్యాధి కనుమరుగైంది. కురు వ్యాధి కారణంగా బంధువుల మృతదేహాలను తినే భయంకరమైన ఆచారానికి తెరపడింది. అయితే ఇది పాపువా న్యూగినియాలోని ఇంకా కొన్ని తెగలు కూడా వివిధ రూపాల్లో నరమాంస భక్షణమే ఆచరించారని తెలుస్తోంది. అస్మత్ తెగ చారిత్రాత్మకంగా ఎక్స్కోర్నిజాన్ని ఆచరించింది. ఇందులో తలవేట ఆచారం పేరుతో శత్రువులను తినేవారట.